గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు నేను డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్కి డిఫరెన్స్ చెప్పబోతున్నాను. ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తల్లో మనకి అంటే ఇండియాకి 3 ఎయిమ్స్ ఉన్నాయి. ఒకటి పొలిటికల్ డెమోక్రసీ అండ్ సోషల్ ఎకనామిక్ జస్టిస్. ఈ 3 మన ఎయిమ్స్ అన్నమాట. అయితే అందుకని చెప్పి మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ 2 పార్ట్స్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారు. ఒకటి పార్ట్ 3 అండ్ పార్ట్ 4. పార్ట్ 3 వచ్చేసి 12 to 35 ఆర్టికల్స్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ అంటాం. నెక్స్ట్ 35 నుంచి 51 వరకు డిపిఎస్పీస్ ఉంటాయి. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి 3 ఎయిమ్స్ ఉన్నాయి కదా, అందులో పొలిటికల్ డెమోక్రసీని కవర్ చేస్తాయి. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి రైట్ టు ఈక్వాలిటీ ఉంది. దాని ద్వారా మనము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు లేదా ఓట్ వేయచ్చు. అంటే ఇలా పొలిటికల్ డెమోక్రసీని అది కవర్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి మిగిలిండేవి సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఇవి వచ్చేసి డిపిఎస్పీస్ కవర్ చేస్తాయి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఉంటుంది. అది దేని ద్వారా చేస్తారు? ఎకనామిక్ జస్టిస్. అంటే ఎకనామిక్ జస్టిస్ అనేది కవర్ చేస్తుంది అనమాట, మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది. మళ్ళీ ఇంకొకటి సోషల్ జస్టిస్ కావాలా. ఇప్పుడు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని ఉంటుంది, 39D ఉంటుంది అనమాట. దాని ద్వారా ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ ఉమెన్ అండ్ మెన్ అంటే సోషల్ జస్టిస్ని తీసుకొస్తున్నాం. ఆ 3 ఎయిమ్స్ మనకు కవర్ అవుతాయి అన్నమాట. కానీ మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఏం చేశారంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్ సెంట్రిక్ అనమాట. దానికి రిసోర్సెస్ అంత అవసరం ఉండదు. అందుకని చెప్పేసి దాంట్లోని జస్టిషియబుల్ చేసేసారు. దాంట్లోకి జస్ట్ ఇండివిజువల్ లిబర్టీని ఫ్రీడమ్ని కాపాడాల కాబట్టి జస్టిషియబుల్, దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ డిపిఎస్పీస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి రిసోర్సెస్ కావాలా. అందుకని చెప్పేసి అప్పటికి మనకి రిసోర్సెస్ లేవు కాబట్టి స్టేట్కి ఎప్పుడైతే రిసోర్సెస్ వస్తాయో అప్పుడు చేస్తుందని చెప్పేసి వాటిని నాన్ జస్టిషియబుల్ చేశారు. అంటే ఇప్పుడు నాకు వర్క్ లేదు అనిపోయి నేను కోర్టులో కేసు వేయలేను, కానీ డిపిఎస్పీస్లో వర్క్ కల్పించాలా అనేది ఉంటుంది 41 ఆర్టికల్ ప్రకారం. కానీ మనం పోయి కోర్టులో కేసు వేయలేము ఎందుకంటే రిసోర్సెస్ లేవు కాబట్టి అప్పటికి. అట్లా డిపిఎస్పీస్ ఫండమెంటల్ రైట్స్ జస్టిషియబుల్, డిపిఎస్పీస్ నాన్ జస్టిషియబుల్. మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ని మనము నెగిటివ్ ఆబ్లిగేషన్స్ ఆన్ స్టేట్ అంటాం. ఎందుకంటే స్టేట్ అది చేయకూడదు, స్టేట్ ఇది చేయకూడదు, అంటే స్టేట్ డిస్క్రిమినేట్ చేయకూడదు, ఇట్లా కొన్ని ఉంటాయి కాబట్టి దానిని నెగిటివ్ ఆబ్లిగేషన్స్ ఆన్ స్టేట్ అంటాం. డిపిఎస్పీస్ని పాజిటివ్ ఆబ్లిగేషన్స్ ఆన్ స్టేట్ అంటాం. ఎందుకంటే స్టేట్ ప్రజల మంచి కోసం ఇచ్చేయాలి, కామన్ గుడ్ కోసం అది చేయాలి, ఇట్లా చెప్తాం కాబట్టి పాజిటివ్ ఆబ్లిగేషన్ ఆన్ స్టేట్ అని డిపిఎస్పీస్ని అంటాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇవి అంటే ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీస్ ఈ 2 లిబర్టీని అంటే ఇప్పుడు ఒక మనిషికి ప్రాపర్టీ ఉంది, దాన్ని మనము కామన్ గుడ్ కోసం వాడుకుంటున్నాం కాబట్టి ఈ 2 వ్యతిరేకము ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీస్ అనుకుంటాం. కానీ ఇవేమి అంత ఆపోజిట్ ఏం కాదు, ఇవి కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ ఉంది. ఆ రైట్ టు ఈక్వాలిటీలో ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే జస్ట్ మనకి రైట్ టు ఈక్వాలిటీ ఉంటే సరిపోదు కదా. డిపిఎస్పీస్లో ఏం చెప్తారు మనకి? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. అంటే అక్కడ ఏం చేస్తున్నారు? ఈక్వాలిటీ చూపిస్తున్నారు. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి డిపిఎస్పీస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో దే ఆర్ కాంప్లిమెంటరీ ఈచ్ అదర్ అండ్ సప్లిమెంటరీ ఈచ్ అదర్. థ్యాంక్ యూ.